గైస్, లాస్ట్ వీడియోస్ లో అమ్మ చేతి రెసిపీస్ తో కొన్ని వీడియోస్ చూసారు. మరి ఈసారి ఈ వీడియోలో అమ్మ చేతి రెసిపీ అండ్ దాంతో పాటు అమ్మే వాయిస్ ఓవర్ ఇస్తే ఎలా ఉంటుంది? సరే ఇచ్చేద్దాం. అవును, ఇంతకీ ఏం రెసిపీ చెప్తున్నావమ్మా? సేమియా పులిహార అండ్ దద్దోజనం నా స్టైల్లో చెప్తా. ఓకే అమ్మా. ఒక గిన్నెలో ఒక వాటర్ తీసుకుని స్టవ్ వెలిగించుకుని ఆ స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ దేనికంటే సేమియా పొడి పొడిలాడుతూ రావడం కోసం మనం ఆయిల్ యాడ్ చేసుకుంటాం. నీళ్లు మరిగిన తర్వాత సేమియా యాడ్ చేసుకోవాలి. అది ఉడికే లోపల మనం తాలింపు పెట్టేసుకుందాం రండి. ఒక పాన్ లో తాలింపుకు కావలసినంత ఆయిల్ వేసుకుని దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. సేమియా కూడా ఉడికినట్టున్నది. నీళ్లతో పాటు సేమియా పైకి తేలుతూ ఉన్నది కదా, ఉడికింది. దీన్ని స్ట్రెయిన్ చేసిన సేమియా మీద నార్మల్ వాటర్ పోయండి. అప్పుడు కొంచెం కూల్ అయ్యి పొడిపొడిలాడుతూ వస్తుంది. స్ట్రెయిన్ చేసిన వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఫర్మేట్ చేసి మొక్కలకు పోసుకోవచ్చు. ఈ లోపల తాలింపు వేగింది. ఇందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఒక కప్పులోకి సాల్ట్ తీసుకుని అందులోకి నిమ్మకాయ రసం పిండుకుని ప్రిపేర్ చేసుకుని ఉంచుకుందాం. ప్లేట్ లోకి తాలింపు తీసుకుని రెడీ చేసిన సేమియా కూడా ప్లేట్ లో పోసుకుని రెండు వేడిగా ఉన్నప్పుడే ఆ సేమియాను కూడా బాగా విడదీసి కలపాలి. వేడి మీదే కలపాలి, లేదంటే అలా ఉంచితే చల్లారితే అది గడ్డగట్టేస్తుంది. అందుకని వేడి మీదే ఉండంగానే రెండు కొంచెం కలిపి అలా వదిలితే చల్లారుతుంది. ఈ లోపల దద్దోజనం కోసం ఒక బౌల్లోకి పెరుగు తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఈ తాలింపుతో కలిపిన సేమియా ఉంది కదా, అది కొంచెం అందులో దాని పెరుగు తగ్గట్టుగా సేమియా అందులో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, సేమియా దద్దోజనం అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుని చల్లారిన సేమియాలోని ప్రిపేర్ చేసి ఉంచుకున్న నిమ్మరసం, ఉప్పు ఉన్నది కదా, అది వేసి కలుపుకుందాం. అమ్మయ్యా, అయిపోయిందా అమ్మా? ఇంక తినేచ్చా? ఆగాగు, చూసిన వాళ్ళందరూ ఈవిడేంటి ఇంత తాలింపేసింది అని అనుకుంటారు కదా. అమ్మా ప్లీజ్. అదేం కుదరదు. ఇంత తాలింపు ఎందుకు వేస్తానంటే మా చిన్న రాక్షసు ఉంది కదా, ఈ రాక్షసు కోసమే ఇంత తాలింపు తక్కువైతే ఇది తిందు. సరేలే, లాస్ట్ లో సబ్స్క్రిప్షన్ నోట్ కూడా నువ్వే చెప్పేసాయి. ఈ ప్రాసెస్ లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.